ఈ కల్కి సినిమా రిలీజ్ విషయంలో అట్లాగే టీజర్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక ఊహించని గుడ్ న్యూస్, అట్లాగే దాంట్లోనే తేడా కొడితే మళ్ళీ బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకు బ్యాడ్ న్యూస్ అని అంటున్నానంటే, ఏప్రిల్ 9వ తారీఖున కల్కి సినిమా టీజర్ రిలీజ్కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మంచిదే, డేట్ మంచిదే. మాత్రం టీజర్ రిలీజ్ చేయడానికి గ్యాప్ కానీ టెక్నికల్గా టైం కానీ కావాలి, మొత్తం పిక్చరైజ్ చేసి రిలీజ్ చేయడానికి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా మంచి అవుట్పుట్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది, అవుట్పుట్ కూడా బాగుందన్నారు. నాగస్విన్ మంచి టెక్నికాలిటీస్ వాడాడన్నారు, అంత బాగానే ఉంది. కానీ ఏప్రిల్ 9న కనుక కల్కి టీజర్ వస్తే ఫ్యాన్స్కి ఉండే నెగిటివ్ ఏంటంటే, ఈ సినిమా టీజరే ఏప్రిల్ 9న వస్తే సినిమా రిలీజ్ మే 9 ఉంది. అంటే 1 మంత్ ముందు టీజర్ వస్తుంది ట్రైలర్ రావాల్సిన టైంలో. మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఏప్రిల్ ఎండ్కి లేదా మే ఫస్ట్ వీక్లో, అంటే 1వ తారీఖు చేయాలనుకుందాం. సో మే 1న ట్రైలర్ రిలీజ్ చేసిన, ఏప్రిల్ ఎండ్కి వచ్చేసరికి 25 తర్వాత రిలీజ్ చేసిన, ఎందుకంటే టీజర్కి ట్రైలర్ కనీసం 3 వారాల గ్యాప్ ఉండాలి, ముందు టీజర్ జనాల్లోకి ఎక్కాలి. సినిమా పొటెన్షియల్ని సరిగ్గా మార్కెట్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందా ట్రైలర్ అంత త్వరగా రిలీజ్ చేస్తే అని. ఎందుకంటే ఆ మధ్య వాల్తేరు వీరయ్య కానీ, భీమ్లా నాయక్ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానీ, ఇవన్నీ 3-4 రోజులు ముందే రిలీజ్ అయ్యాయి సినిమాలు ట్రైలర్స్. కాకపోతే సినిమా రిలీజ్కి ముందు 3-4 రోజులు ముందే వచ్చాయి. కాకపోతే ఆ సినిమాలకి దీనికి తేడా ఏంటంటే, అవి కేవలం తెలుగు సినిమాలు, దే ఆర్ నాట్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. సో తెలుగు వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ ప్రభాసో లేకపోతే ఇంకో హీరోనో వెంటనే ఎక్కేస్తే అంత బాగానే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, టీజర్ కనీసం 1.5 మంత్ ముందు, 2 మంత్స్ ముందు రిలీజ్ చేసి అది జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేశాక, ఒక 1 మంత్ ముందు రిలీజ్కి 20 days to 30 days టైంలో ట్రైలర్ కనుక రిలీజ్ చేస్తే, ఇప్పుడు ఆదిపురుష్ మీరు అబ్జర్వ్ చేస్తే టీజర్ చాలా ముందే రిలీజ్ చేశారు, క్రిటిసిజం వచ్చింది, అట్లాగే ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకున్నారు. మళ్ళీ రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక ట్రైలర్, మళ్ళీ రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేశారు. దానివల్ల సినిమా ఫ్లాప్ అయినా కూడా ఓపెనింగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఆ సినిమా ఒకటి ఉంది అని ప్రపంచానికి తెలిసింది. పైగా అది రాముడు, హనుమంతుడు, సీత ఈ స్టోరీ కాబట్టి జనం కూడా ఉత్తినే వద్దన్న కనెక్ట్ అయిపోతారు. అట్లాంటి దానికి అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కల్కి లాంటి ఒక ఎప్పుడు చెప్పని స్టోరీ, డైరెక్టర్ కూడా ఎవరికి తెలియదు, తెలుగు అతను, హిందీ అతను, అదైతే ఓం రౌత్ హిందీ అతను. సో ప్రభాస్ అప్పుడే బాహుబలి తర్వాత వచ్చిన సెకండ్ సినిమా, కానీ ఇప్పుడు బాహుబలి తర్వాత ప్రభాస్కి వస్తున్నటువంటి దాదాపు 4th, 5th సినిమా. సో ఈ టైంలో ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు వీళ్ళు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ట్రైలర్ అనేది పాన్ ఇండియన్ సినిమాలకి, ఎస్పెషల్లీ ప్రభాస్ లాంటి మనకి నార్త్ బెల్ట్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుందని. ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు, కుర్రాళ్ళు వెయిట్ చేస్తారు. కానీ ఆడియన్స్ ఎప్పుడైనా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి ముందుగా తెలియాలి ఈ సినిమా అనేది ఒకటి వస్తుంది, దాని ట్రైలర్ ఇట్లా ఉంది, ఇట్లా అనుకుంటున్నారు, బాగుందో బాగాలేదు తర్వాత సంగతి. ముందు ఒక ట్రైలర్ వచ్చింది, ఇది ఇట్లా ఉంది అనే డిస్కషన్ జరగాలి జనాల్లో, ఆదిపురుష్ లాగా. సో అట్లా గనక జరగకపోవడానికి టైం లేదేమో అనేది నా ప్రశ్న. టీజర్ వచ్చిన 3 weeks గ్యాప్లో ట్రైలర్ వస్తే, సినిమా 1 weekలోనో 10 daysలోనో వచ్చేస్తే ఎట్లా కదా మళ్ళీ జనాలకు తెలియటము అనేది ఒక క్వశ్చన్. ఫ్యాన్స్కి కానీ యూత్కి కానీ డెఫినెట్లీ తెలిసిపోతుంది. ఫ్యాన్స్ కాకపోయినా సరే సినిమాల పట్ల ఆసక్తి ఉండే యువతకి తెలుస్తుంది. కానీ అది కాదు మనకు కావాల్సింది, పాన్ ఇండియా రూట్స్ వరకు సినిమాలను తీసుకెళ్ళగలగాలి. అందుకే కదా రాజమౌళి సినిమాని తెలియజేయడం కోసం ఎన్నో ప్రమోషన్స్ కింద మీద పడుతూ ఉంటారు, అది రీజన్. కాబట్టి ఏప్రిల్ 9న టీజర్ రావడం ఓకే, కానీ ఇంకాస్త ముందు వస్తే, ట్రైలర్కి గ్యాప్ వస్తే, ఏప్రిల్ 15-20 టైంలో కనుక ట్రైలర్ వస్తే ఎగ్జాక్ట్గా జనాల్లోకి వెళ్ళే టైం దొరుకుతుంది. పాన్ ఇండియా ఫిలిం కాబట్టి తెలుగు వాళ్ళైతే వద్దన్న ఎగబడి చూస్తారు ప్రభాస్ సినిమా. కానీ పాన్ ఇండియా రూట్స్లో నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉన్న మలయాళము, లేకపోతే తమిళనాడు, కర్ణాటక ఇట్లాంటి ప్లేసెస్లోకి బాగా వెళ్ళి జనాలకి ఎక్కాలి, జనాల మైండ్లోకి రావాలి అంటే డెఫినెట్లీ ట్రైలర్ అనేది కాస్త ముందు రిలీజ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఏదైనా ఏప్రిల్ 9న కల్కి టీజర్ రాబోతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నేను చెప్పిన పాయింట్ మీకు ఎంతవరకు నచ్చింది, దాని గురించి కూడా కామెంట్ చేయండి.